సార్వత్రిక ఎన్నికలు అంటే 10 రాష్ట్రాల్లో 4వ ఫేజ్లో జరిగిన విషయం చూసాం. ముఖ్యంగా మనం ఏపీ గురించి మాట్లాడుకుంటే ఇందాక మనం చూసినట్టుగా అంటే ఓటేయడానికి పోటెత్తిన జనం ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కు తరలి వచ్చారో అభివృద్ధికి అరాచకానికి మధ్య జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి. సో అక్కడ అంత పెద్ద ఎత్తున ఓటర్లు వస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీకి గుండెల్లో గుబులు పుట్టిందని చెప్పుకోవచ్చు. అంటే ఎలక్షన్ ఏజెంట్లు, ఓటరు, పోలీసులు ఇలా ప్రతి ఒక్కరిపైన కూడా నిన్న దాడులు చేసిన పరిస్థితి కనిపించి ఒక భయానక వాతావరణం సృష్టించాలి, ఎవరు కూడా ఓటేయడానికి రావద్దు, ఒకవేళ ఓటేసినా గానీ అక్కడ ఈవీఎంలు ధ్వంసంలు ఇట్లాంటివన్నీ కూడా చాలా జరిగాయి. ఏదో చేసే ప్రయత్నం అయితే చేసింది కానీ ఎక్కడా కూడా పోలీసులు కావచ్చు లేదంటే ఎన్నికల అధికారులు కావచ్చు పకడ్బందీగా పనిచేస్తూ ఇట్లాంటి అరాచకాలను అడ్డుకున్న పరిస్థితి నిన్న ఏపీలో కనిపించింది. చూద్దాం వైసీపీ నిన్న ఇలాంటి అరాచకాలు సృష్టించిందో. పోలింగ్ కేంద్రాలపై వైసీపీ గూండాలు పేటరేగిపోయారు. పోలింగ్ పర్యవేక్షణ చేస్తున్న ఏజెంట్లు, అభ్యర్థుల నుంచి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన పౌరులు, పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తున్న పోలీసుల వరకు అందరిపైన అరాచకంగా విరుచుకుపడ్డారు. తాడిపత్రి, మాచర్ల, నర్సరావుపేట, గన్నవరం, పెనమలూరు, కాకినాడ, విజయనగరం ఇలా రాష్ట్రం ఆ మూల నుంచి ఈ మూల వరకు వైసీపీ మూకల హింసాకాండ యథేచ్ఛగా కొనసాగింది. వైసీపీ దాడులు, దౌర్జన్యాలు ఏ స్థాయికి చేరుకున్నాయి అంటే తాడిపత్రిలో పోలీసులు ఏకంగా ఇళ్లల్లోకి వెళ్లి తలుపులు వేసుకుని దాక్కున్నారు. ఏకంగా ఎస్పీ వాహనంపైనే వైసీపీ మూకలు రాళ్లు విసిరాయి. తాడిపత్రిలో వైసీపీ మూకలు రాళ్లు దాడులకు నిరసనగా బైకు ర్యాలీ నిర్వహించిన టీడీపీ శ్రేణులపై మరోసారి దాడి చేయడంతో బాలింత అయిన భార్యను ఓటు వేసేందుకు తీసుకువెళ్తున్న వ్యక్తి తల పగిలింది. ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కడప జిల్లా కోడూరు నియోజకవర్గంలోని పుల్లంపేటలో టీడీపీ ఏజెంట్లపై వైసీపీ గూండాలు విచక్షణ రహితంగా దాడి చేశారు. ఇక సుభాష్ రెడ్డి అనే టీడీపీ నాయకుడిని దారుణంగా కొట్టి ఊరి బయట పడేశారు. రైల్వే కోడూరు, మైదుకూరు, రాయచోటి నియోజకవర్గాల్లో ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయి. టీడీపీకి చెందిన పలు ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశాయి. కాజీపేట మండలం పుల్లూరులో టీడీపీ కార్యకర్త చెన్నయ్యపై వైసీపీ నాయకుడు నాగేశ్వర్ రెడ్డి దాడి చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. డోన్ నియోజకవర్గంలోని బేతంచెర్లలో స్వతంత్ర అభ్యర్థి బాబుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. మాచర్లలో వైసీపీ గూండాలు ఎక్కడికక్కడ దౌర్జన్యాలు చేశారు. ఈవీఎంల ధ్వంసం, టీడీపీ ఏజెంట్లపై దాడులు, దౌర్జన్యాలు చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపైన దాడులు చేశారు. సత్తెనపల్లిలో పలు చోట్ల పరస్పర దాడులతో వాహనాలు దెబ్బతిన్నాయి. విజయవాడలో ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్నిని వైసీపీ గూండాలు ఆయన వాహనాలను వెంబడించి దాడులు చేశారు. గన్నవరంలో ఎమ్మెల్యే అభ్యర్థులు వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు ఒకేసారి ముస్తాబాద్ ప్రాంతానికి వచ్చారు. ఇక ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు చెప్పులు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. బాపట్ల జిల్లాలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. రేపల్లె టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్, చీరాల టీడీపీ అభ్యర్థి ఎంఎం కొండయ్యపై దాడికి ప్రయత్నించారు. చీరాలలోని గవినివారిపాలెంలో వైసీపీ శ్రేణుల దాడిలో టీడీపీ కార్యకర్త గాయపడ్డారు. టీడీపీ అభ్యర్థి ఎంఎం కొండయ్య అక్కడకు చేరుకుని పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడుతున్న సమయంలో వైసీపీ మూకలు ఆయనపైకి దూసుకొచ్చాయి. ఇక దాడిలో ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అనుచరుడు ఏఎంసీ మాజీ చైర్మన్ మార్పు గ్రెగోరీ నిన్న రాత్రి రక్తగాయాలతో బాపట్ల జిల్లా చీరాల్లోని ప్రైవేటు వైద్యశాలలో చేరారు. ఇక డీఎస్పీ బేతపూడి ప్రసాద్ గన్ వెనక్కి తిప్పి ఆయన ముఖంపై దాడి చేసినట్లు ఆమంచి అనుచరులు ఆరోపిస్తున్నారు. సినీ నిర్మాత, రచయిత కూన వెంకట్ బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలంలోని పోలింగ్ బూత్ వద్ద హంగామా సృష్టించారు. చీఫ్ ఏజెంట్గా ఆయనకు ఒక్కడికి మాత్రమే లోపలికి వెళ్లడానికి అనుమతి ఉన్నప్పటికీ పదుల సంఖ్యలో అనుచరులను వెంటవేసుకుని బూత్ల వద్ద ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు.